ముఖ్యంగా నాలా చట్టం రద్దు చేసి ఈ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే స్థానిక సంస్థలకి ఇవ్వబోతా ఉన్నారో నిజంగా మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. స్థానిక సంస్థ అంటే పల్లెలకు కూడా ఇందాక మంత్రి గారిని అడిగాను నేను, ఏదైతే నాలా చట్టం రద్దు చేసి ఆ నిధులన్నీ కూడా స్థానిక సంస్థలన్నిటికీ కూడా జమ చేయడం జరుగుతుందని చెప్పేసి అది ఒక మంచి అవకాశంగా కూడా భావిస్తూ ఉన్నాం. అలాగే మా తాడిగడప మున్సిపాలిటీ పేరుని అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా మనోభావాలు అర్థం చేసుకోకుండా, మరి గతంలో ప్రభుత్వం చూసాం, ప్రభుత్వ భవనాలకు కానీ వాటర్ ట్యాంకులకు కానీ బ్రిడ్జెస్కి కానీ రంగులు వేయటానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఆ గ్రామాల అభివృద్ధికి కానీ పట్టణాల అభివృద్ధికి కానీ ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించిన పరిస్థితులు మనం చూసాం. మరి ఈ రోజున మా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మాకు సంబంధం లేకుండా అక్కడ ప్రజల మనోభావాలు కూడా అర్థం చేసుకోకుండా పేరుని మార్చిన పరిస్థితుల్ని మొదటి రోజు నుంచి మేము దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు తాడిగడప మున్సిపాలిటీ పరిధిగా మార్చినందుకు మంత్రి గారికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ